దురాస గొప్ప పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన ఒక యాత్రాస్థలానికి ప్రతిరోజు అనేక మంది యాత్రికులు వస్తూ ఉండేవారు. వారి కోసం అక్కడ అనేక ధర్మశాలలు ఉండేవి. ఒక్కొక్క ధర్మశాలకు ఒక్కొక్క నౌకరు ఉండేవాడు. ధర్మశాలను శుభ్రం ఉంచడము, అందులో దిగే యాత్రికులకు అవసరమైన సౌకర్యాలు కలిగించడము వాడి పని. ఇలా ఏర్పాటైన నౌకర్లలో రంగన్న అనేవాడు చాలా నిజాయితీపరుడు. ఒకనాడు రంగన్న కింద ఉన్న ధర్మశాలలో ఒక యాత్రికుడు పొరపాటున ఒక బంగారు గొలుసు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ గొలుసు రంగన్న కంటపడింది. నిజాయితీపరుడైన రంగన్న దాన్ని కాజేయక తీసుకుపోయి దేవాలయ ధర్మకర్తకు ఇచ్చాడు. ధర్మకర్త రంగన్న నిజాయితీని మెచ్చుకొని అతనికి 50 రూపాయలు బహుమతిగా ఇచ్చాడు. అది మొదలు దేవాలయ పాలక వర్గం వారు నిజాయితీగా ఉండే దేవస్థాన నౌకరులందరికీ 50 రూపాయలు బహుమతి ఇవ్వాలని నిశ్చయించారు. ఈ సంగతి నౌకరులందరికీ తెలియజేశారు. ధర్మశాలను కనిపెట్టి ఉండే వాళ్ళలో సోమన్న అనే నౌకరు ఒకడు ఉండేవాడు. వాడు రంగన్నలాగా నిజాయితీపరుడు కాడు. ఈ బహుమతులను గురించి వినగానే వాడికి ఎక్కడ లేని దురాశ, దాని వెంబడి ఒక దుర్బుద్ధి పుట్టుకొచ్చాయి. సోమన్న ఒక పన్నాగం పన్నాడు. అదేమిటంటే, వాడి బంధువు ఎవడో ఒకడు యాత్రికుడిగా నటిస్తూ వచ్చి సోమన్న ఆధీనంలో ఉండే ధర్మశాలలో బస చేసి ఒక బంగారు నగను విలువగల వస్తువును వదిలివేసి వెళ్ళిపోవటము. సోమన్న దాన్ని తీసుకుపోయి ధర్మకర్తకి ఇచ్చి 50 రూపాయలు బహుమతిగా ఇచ్చుకోవటమును, తర్వాత వాడి బంధువు వచ్చి ధర్మకర్త గారికి తాను పోగొట్టుకున్న వస్తువుల ఆనవాళ్ళు చెప్పి వాటిని తీసుకుపోయేవారు. ఇలా తరచుగా చేస్తూ సోమన్న బహుమానాల రూపంలో చాలా డబ్బు సంపాదించుకున్నాడు. కొంతకాలం గడిచిన మీదట ధర్మకర్తకు అనుమానం వేసింది. ఎందుకంటే ఈ బహుమతుల నిర్ణయం జరిగిన అనంతరం యాత్రికుడు ధర్మశాలలో వస్తువులు మర్చిపోవడం చాలా ఎక్కువైంది. అందులో కూడా సోమన్న ఆధీనంలో ఉండే ధర్మశాలలో దిగిన వాళ్ళే ఇలా వస్తువులు పోగొట్టుకుంటున్నారు. ఇందులో ఏదో విశేషం ఉండాలనుకుని ధర్మకర్త సోమన్నను పరిశీలించి నిర్ణయించాడు. ఒక రోజున ధర్మకర్త తన బంధువును సోమన్న చూసే ధర్మశాలకు యాత్రికుడిగా పంపాడు. ఆయన వెళ్ళిపోతూ కావాలని తన రవ్వల ఉంగరాన్ని తేలికగా కనిపించే చోట వదిలేసి వెళ్ళాడు. సహజంగా అది సోమన్న కంటపడింది. దాన్ని బయట ఎక్కడమ్మినా తేలికగా 300 రూపాయలు వస్తాయి. ధర్మకర్తకి ఇస్తే 50 రూపాయలే వస్తాయి. అందుచేత సోమన్న దాన్ని కాజేసి ఇంటికి తీసుకుపోయాడు. తన వెంట ఒక అధికారి వస్తున్న సంగతి సోమన్న ఎరుగడు. సోమన్న తన ఇంట్లోకి పోబోతుండగా 2 రక్షక భటులు అతన్ని ఆపి సోదా చేసి ఉంగరం తీసుకొని అతని చేతులకు బేడీలు తగిలించి జైలుకు పట్టుకుపోయారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు దుర్గాప్రియ అఫీషియల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.